తెలంగాణ రాష్ట్రం విద్యా నిలయంగా మారుతోంది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. గత విద్యా సంవత్సరం 2024-25లో నైపుణ్య వర్సిటీతో పాటు మరికొన్ని కళాశాలలు అందుబాటులోకి రాగా ఈ ఏడాది కూడా భారీగా ప్రారంభమవుతున్నాయి. ఫలితంగా బీటెక్, ఎల్ఎల్బీ, పాలిటెక్నిక్, డిప్లొమా సీట్లు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. వచ్చే ఏడాది మరిన్ని నెలకొల్పేందుకు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనల దస్త్రాలు సర్కారు పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత విద్యా కళాశాలల్లో సీట్లు తక్కువ. ప్రొఫెషనల్ కోర్సులైన బీటెక్, ఎంటెక్, లా సీట్లు మరింత పరిమితంగా ఉంటాయి. మొత్తం బీటెక్ సీట్లు 1.14 లక్షలుంటే అందులో గత ఏడాది వరకు ప్రభుత్వ కళాశాలల పరిధిలో ఉన్నవి 5,800 మాత్రమే. ఈ క్రమంలో ప్రభుత్వం పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించేలా వర్సిటీలను మల్టీ డిసిప్లినరీ విద్యా సంస్థలుగా మార్చాలని ఇంజనీరింగ్, లా కళాశాలలను మంజూరు చేసింది. ఈ సంవత్సరం 2025-26 కొత్తగా 3 ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించారు. ఫలితంగా ఈసారి ప్రభుత్వ బీటెక్ సీట్లు 6,638కి పెరిగాయి. 2 వర్సిటీలకు లా కళాశాలలు మంజూరయ్యాయి. కొత్తగా 3 మంజూరు చేయడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల సంఖ్య 59కి చేరింది. ఇంకా మరికొన్ని పాలిటెక్నిక్లను ఇంజనీరింగ్ కళాశాలలుగా ఉన్నతీకరించే యోచనలో ఉన్నారు. కాకతీయ వర్సిటీకి అనుబంధంగా కొత్తగూడెంలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను భూ విజ్ఞాన వర్సిటీగా ఉన్నతీకరించారు.